నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన వారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున మరొకసారి దేవుని మాటలను ధ్యానించుటకు దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చేరొచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. ప్రియమైన వాళ్ళరా, మొన్నటి దినకాలము అంటే గత వారము, మనకైతే మొన్న టీవీలో అయితే వారము, మరి ప్రతి మంగళవారము ఒక వాక్యం వస్తుంది కాబట్టి మళ్ళా వారానికి ఒకటి. గడిచిన కాలంలో కొన్ని మాటలు మనం ధ్యానించి ఉన్నాం. ఏ మాటలు ధ్యానించి ఉన్నాము అంటే, దైవభక్తి గల తల్లికి ఉండవలసిన లక్షణాలు లేదంటే గుణాలు. ఒక తల్లి దైవభక్తురాలైతే తన బిడ్డలను ఏ రీతిగా పెంచుకుంటుంది, వారికి ఏమేమి మాటలు చెప్తుంది అని కొన్ని మాటలు మనం ధ్యానించినాం. వాటిలో మనము గమనించినట్లయితేనా, తల్లి పిల్లలకు అందుబాటులో ఉండాలని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. తల్లి పిల్లలకు అందుబాటులో ఉండాలని, అంత మాత్రమే కాకుండా పిల్లలకు బోధించే తల్లిగా ఉండాలని, మరి క్రమశిక్షణ గూర్చి తెలిపే తల్లిగా ఉండాలని, చివరిగా మనం చూసినట్లయితేనా తల్లి మాదిరికల జీవితాన్ని జీవించే తల్లిగా ఉండాలి అని. మాదిరికరం అంటే ఈ లోకపరమైన వాటి యందు మనసు పెట్టక పరలోక సంబంధమైన దేవాది దేవుని యొక్క సుగుణాలు కలిగి ఉండి, దేవుడు ఏ రీతిగా తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆ మాటలను మనం ధ్యానించున్నాం. అంటే ఒక దైవభక్తి గల స్త్రీ అయినా, భార్య అయినా, యవనస్తురాలైనా, ఎవరైనా కానీ కొన్ని గుణాలు కలిగి ఉంటే ఆ గుణాలను బట్టి పిల్లలు కూడా ఇదిగో నా తల్లి మాదిరిగా, నా తండ్రి మాదిరిగా నేను ఉండాలి అని భావన కలిగి ఉంటారని కొన్ని మాటలను ధ్యానించి ఉండగా, చాలా మాటలు ఉన్నాయి. సమయానుకూలంగా కొన్ని మాటల్ని మీతో పంచుకుంటానని తెలియచేసినాను. తిరిగి దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు మిగిలి ఉన్న కొన్ని మాటలను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదే అంశ భాగము ఏమంటే, దైవభక్తి గల తల్లికి ఉండవలసిన లక్షణాలు లేదా గుణాలు అనేనా రాసుకోవచ్చు. ఏం గుణాలు, ఏం లక్షణాలు కలిగి ఉంటే ఆమె దైవభక్తి గల తల్లి అవుతుంది. ఆమె దైవభక్తి గల తల్లి అయితే తన బిడ్డలను ఏ మార్గంలో పయనింపచేస్తుంది, వారి భవిష్యత్తు గురించి దేవుని సన్నిధానంలో ఎలా మొరపెడుతుందో కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాము. మూల వాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అలాగునని వృద్ధ స్త్రీలు కొండగత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యం దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. కదండి, ఇదే మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఏమంట? మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించును. తల్లి తన బిడ్డలకు మంచి ఉపదేశాలు బోధించాల. ఒకవేళ ఆ తల్లి చదువులేనైనా పర్వాలేదు, ఒక ఉద్యోగస్తురాలైనా, ఒక ఐశ్వర్యవంతురాలైనా, పేదవాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ తల్లిదండ్రులుగా మన బిడ్డలకు మంచి మాటలే మనం బోధిస్తుంటాం. ఇంకా చెడ్డ మాటలు, చెడ్డ మార్గాలు బోధించే వాళ్ళు మంచి తల్లిదండ్రులు కాదండి. మనం ఎన్నోసార్లు వాక్యం ధ్యానిస్తూ ఉంటాం కదండి.
ఒక తండ్రి పచ్చి తాగుబోతుడైనా కానీ తన బిడ్డలకు మంచి ఈవులు అంటే మంచి ఆహారం పెట్టాలా, వాళ్ళు కోరినది నేను చేయాలా అని తాపత్రపడుతుంటారంట. వారు చెడ్డవారైనప్పటికీ తన బిడ్డల భవిష్యత్తు కొరకు మంచి ఈవుల కోసం ప్రయాసపడేవారుగా ఉంటారు. అది ఇక్కడ కూడా చెప్తున్నాడు పౌలు గారు తీతు గారితో, మంచి ఉపదేశము చేయువారునే ఉండాలి. ఏమా ఉపదేశం? ఉపదేశం అంటే స్వాతి పత్రికలో ఉండే మాటలు కాదు, నవలలో ఉండే మాటలు కాదు, కుటుంబాలు పతనం చేసుకునే సీరియల్ గురించి కాదు, మళ్ళా వ్యర్థంగా అసభ్యకరంగా ఉండే సినిమాల గురించి, స్టోరీల గురించి కాదు. కానీ ఒక దైవభక్తి గల స్త్రీలముగా, ఒక తల్లిగా మనము మన బిడ్డలకు మంచి ఉపదేశము బోధించాలంటే ఆ మంచి ఉపదేశము ఏమై ఉండాలంటే అది క్రీస్తుని గూర్చిన మాటలే తెలియచేయాలి. ఎంతమంది క్రీస్తు యొక్క బోధలో తమ బిడ్డలను నడిపిస్తున్నారో ఏమో తెలియదు. కానీ ఒకవేళ ఇంకా మీ బిడ్డలు నడవలేని స్థితిలో ఉంటే ప్రియమైన వాళ్ళరా, సమయం చాలా కొంచెంగా ఉంది కాబట్టి సాతాను యొక్క కబంధ హస్తాలలో మన బిడ్డలు చిక్కుకోకుండా ఉండాలి అంటే దేవుని కూర్చిన బోధ, దేవుని కూర్చిన భయము, దేవుని యొక్క జ్ఞానము మన పిల్లలకు మనం బోధించాలండి. ఎలా బోధించాలంటే మొదటిగా మనం గమనించినట్లయితేనా మన పిల్లలతో కలిసి విలువలను గూర్చి తెలియచేయాలంట. మొదటిగా ఏ మాట మాట్లాడుతున్నాడు దేవుడు మనతో అంటే పిల్లలతో కలిసి విలువలను గూర్చి బోధించాలంట. ఏమా విలువలు? పిల్లలతో కలిసి విలువలను గురించి ఎలా బోధించాలి అంటే, పిల్లలు కలిసి అంటే కొడుకు కూతురు ఒకరు వేరే వేరే రూమ్ లో, మనం వేరే చోట ఉండి రే మీరు చదువుకోండ్రా, మీరు అన్నం తినండ్రా అది కాదు. అందరము కలిసి అందరం ఒక చోట ఉన్నప్పుడు విలువలను గూర్చి మన బిడ్డలతో మాట్లాడాలంట. ఒక తల్లి తన కుమారునికి చక్కటి విలువలను తెలియజేస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి నాయనా, ఇదిగో నేను చెప్పే మాటలు నువ్వు శ్రద్ధగా ఆలకించు అని చక్కనైన మాటలను తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మొక్కి కలిగిన కుమారుడా నేనేమందును, నీ బలములో స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ఒక తల్లి యవన ప్రాయంలో ఉన్న బిడ్డకు చక్కని మాట తెలియజేస్తుందంట. ఏమని తెలియజేస్తుంది? లెమూయేలు అనే ఒక రాజుకు తన తల్లి చెప్తుంది, నా కుమారుడా నేను నీకేం చెప్తున్నాను నాయనా, నేను కనిన నా కుమారుడా నేనేమందును, మొక్కుబళ్ళు మొక్కిన దేవుడు దర్శించి ఇచ్చిన నా కుమారుడా అంటారు కదండి చాలా మంది. రే అన్యులు అంటుంటారు, ఎన్నో గుట్టలు పుట్టలు తిరిగి ఆ చెట్టుకు చుట్టూ దారాలు చుట్టి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి ఎన్నో ప్రదక్షిణలు చేసిన తర్వాత నువ్వు నా కడుపులో పడ్డావురా అని అంటారా లేదా? అంటారు. మనం కూడా అంటాం. ఏమని అంటాం? వివాహమై 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు అయిన తర్వాత గర్భఫలం లేదని ఇంట్లో వారు చాలా తక్కువ ఇరుగు పొరుగు వారి యొక్క మాటలకు హృదయం కూర్చుకుంటే మందిరంలోనికి వచ్చి నిట్టూరు మోకాలు వేసి అయ్యా సహాయం చేయనైనా నాకు గర్భఫలం ఈ నాయనా అని మొరపెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను మొరపెట్టినానండి. నాకు 3 కుమార్తెలు, ఒక అమ్మాయి చనిపోయింది, 2 కుమార్తెలు, 3 ఆడపిల్లలు పుట్టేలోగా
నేను ఆశ వదిలేసుకున్నాను. ఎందుకంటే పరిచర్య సాగుతుంది, కుమారుడు లేడు, వరుసగా అంతా ఆడపిల్లలే పుడుతున్నారు, ఎట్లా ఎట్లా అని ప్రార్థన చేసుకుంటాను కానీ పరిపూర్ణంగా ప్రార్థన చేయలేదు. అప్పుడు రేకుల మందిరం మంది కింద ఒకరు మధ్యాహ్నం వచ్చాను, మోకాలు వంగాను. మీరు నమ్ముతారో నమ్మరో, నేను చాలాసార్లు మా ఇంట్లో మా పిల్లలకి చెప్తాను, అడుక్కునే వాళ్ళు అడుక్కుంటారు కదా, అయ్యా సహాయం చేయనైనా అని. ఇదే రీతిగా జోలె సాంచి మోకాలు వంగి, దేవా సేవ చేయడానికి ఒక కుమారుడినైనా నాకు, ఈ లోకపరమైన ఆశలతో మేము పెంచం నాయనా, వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలని నేను కోరుకోలేదు నాయనా. ఇదిగో నీ సేవకుడిన తర్వాత ఒక సేవకుడు ఉండాలి నాయనా. నా కుటుంబంలో 3 ఆడపిల్లలే ఉన్నారు నాయనా, పరిచర్య చేయడానికి ఎవరు లేరు నాయనా, సహాయం చేయనని నిజంగా అండి ఇట్లనే చాచి అడిగినానండి దేవుణ్ణి. అట్లా ఒక్కసారి కాదు, ఒక నెలంతా గోజాడుకున్నాను. దేవుడు దర్శించినాడు. డెలివరీ అయినప్పటికి కూడా మనకు తెలుసు దేవి మేడం చెప్పలే, ఆడపిల్లే ఆడపిల్ల ఆడపిల్లే అంటున్నారు. కానిపోయినాను, ముఖం ఒక్కటి చూపిస్తున్నారు, ఆడపిల్ల అంటే నేను అన్నాను నువ్వే తీసుకో మేడం అని. మళ్ళీ ఆడపిల్ల అయితే నాకు వద్దు, నువ్వే తీసుకో మేడం, నువ్వే సాకు అంటే ఇదే మాట మీద ఉండాలా పరిమళ అనింది. ఉంటా మేడం, ఇదే మాట మీద ఉంటానంటే చాలేమ్మా నీకు పుట్టింది కుమారుడని సుగుణమ్మ మేడం చెప్పింది. నిజంగా అండి అంటాం కదా, ఆ నొప్పులు భరించిన తర్వాత శరీరం తేలికైపోతుంది. దేవా మొరపెట్టినందుకు ఒక కుమారుని ఇచ్చినావు, ఈ లోకపరంగా నేను వాళ్ళని పెంచను, నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానంతోనే వాళ్ళని పెంచుతాను, భయభక్తులుగానే పెంచుతానని ఎన్నోసార్లు నా కుమారునికి నేను చెప్తూ వచ్చినాను. ఆయన యవ్వన ప్రాయంలోనికి ప్రవేశిస్తున్నారు కాబట్టి సమాజం వైపు చూడకండి, లోకం వైపు చూడకండి, లోకాశలకు లోబడకండి. వాడు ఇంత గెట్టకాలకు ప్యాంట్ వేసినాడని మనం ఎందుకు వేయకూడదని ఒకరోజు ప్రశ్న వేసినాడు నా కొడుకు. వాళ్ళకి నీకు ఒక తేడా అనేది ఉండాలి కదా. నువ్వు దేవుని బిడ్డవైతే నీ వస్త్రధారణ చక్కగా ఉండాలి. మీ నాన్న వేసుకుంటూ తిరుగుతా ఉంటే నువ్వు వేయి, మీ నాన్న శుభ్రంగా ఉన్నాడు కాబట్టి నువ్వు శుభ్రంగా ఉండాలంటే వాటికి స్టాప్ అండి. అదే మాటలు ఈ తల్లి చెప్తుంది లెమూయేలుకు, ఏమని? నేను మ్రొక్కుబళ్ళు మొక్కి కనిన కుమారుడా, నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యాకు. నేటి యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు చూస్తుంటారు కదా, ఫోన్లలో టీవీలో ఆన్ చేస్తే చాలు, అక్కడ అమ్మాయి గల్లంతే, అక్కడ అమ్మాయి చంపేసినారు, ఇక్కడ మన చెవులకు పడని ప్రతి మాట మనం వింటున్నామండి. భయంకరమైన సొదమ గొమర పట్టణం ఆ రోజులో ఎలా ఉందో నేటి కాలం కూడా అదే స్థితిలోకి వచ్చి ఉంది. మూతి మీద మీసం కట్టు కూడా వచ్చిండదండి. వాడు 5వ తత్తికి వచ్చేలోగా 3 బటన్స్ విప్పేసి కాలర్ వెనక్కి వేసేసి వాని హెయిర్ కటింగ్, వాని డ్రెస్ ఆఫ్ వే, వాని మాట తీరు, నడక ఎంత చండాలంగా ఉంటారంటే అంత చండాలంగా పిల్లలు తిరుగుతున్నారు. భయం లేదు, తల్లిదండ్రులు చెప్పడం లేదు, పిల్లలు ఊర్ల మీద వదిలేస్తే మనమేమో మన పిల్లల్ని భయంగానే పెంచుతున్నాం, క్రమమైన పద్ధతిలో పెంచుతున్నాం, దేవుని వాక్యానికి భయపడేటట్లు పెంచుతున్నాం. కానీ వాళ్ళు పై చదువులకు వెళ్తున్నప్పుడు సహవాసాలు ఉన్నాయి కదండి, ఆ సహవాసాల ద్వారా తోవ తప్పిపోయే వాళ్ళుగా ఉన్నారు. ఆ తల్లి అంటుంది, నైనా నీ బలమునకు స్త్రీలకియాకు. ఎందుకండి ఇంత నీచమైన కార్యాలు జరుగుతున్నాయి? యవ్వన ప్రాయంలోకి వచ్చేలోగా ఇష్టానుసారమైన ఆలోచనలు, చేతిలో ఫోన్ వచ్చేలోగా సమస్తము చూడకూడనేటన్ని దానిలలో ఉన్నాయండి. అవన్నీ చూడడము, తమ హృదయాలను మార్చుకోవడం, ఎన్ని వినడం లేదు. ఒక యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళే చేస్తున్నారా? వివాహమైన వాళ్ళు కూడా భర్త యొక్క కన్నులు కప్పి తిరుగుతున్న స్త్రీలు ఎంతమంది లేరు? భార్య యొక్క కన్నులు కప్పి తిరుగుతున్న పురుషులు ఎంతమంది లేరు? తల్లిదండ్రుల యొక్క కన్నులు కప్పి తిరుగుతున్న బిడ్డలు లేరు? ఎంతమంది ఉన్నారండి. వీళ్ళందరూ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క బోధను
ఈ చెవును విని ఈ చెవును వదిలేస్తున్నారండి. ఆ తల్లి అంటుంది, కలిసి దగ్గరగా కూర్చొని విలువల గురించి చెప్తుంది. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచే స్త్రీలతో సహవాసం చేయకండి. దేవుని యందు నమ్మిక ఉంచినారు, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు, క్రీస్తులోనికి మీరు వచ్చి ఉన్నారు, రక్షణ పొంది ఉన్నారు. కాబట్టి మీ సహవాసం ఎవరితో ఉండాలా? దైవభక్తి గల పిల్లలతోనే, సంఘ సభ్యులతోనే ఉండాలి. అన్యులతో సహవాసం చేసినట్లయితేనా వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క మాట తీరు, వాళ్ళు వేసుకునే డ్రెస్ సెన్స్ మొత్తం మనకు వస్తుంది. అప్పుడెప్పుడో అంటున్నారు పిల్లలు, పెద్దవాళ్ళు ఏమని, ఒక కోడి పొదగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 22-24 రోజులు. అంత సమయం లేదండి. 20 రోజులతోనే, 20 రోజులు కూడా అవసరం లేదు. ఒక్క వారంలో ఒక వ్యక్తితో సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళైతారు, వాళ్ళు వీళ్ళైతారు. 3 నెలలు 4 నెలలు కూడా అవసరం లేదు. ఒక్క వారం ఒక వ్యక్తితో, ఒక స్నేహితుతో, ఒక అన్యునితో మనం సహవాసం చేస్తే మన అభిప్రాయాలన్నీ వాళ్ళకు రావు, కానీ వాళ్ళ అభిప్రాయాలు మనకు వస్తాయండి. ఎంత క్షణాల్లో మార్పు వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళతో సహవాసం చేయకు. మనం 5వ వచనంలో చూస్తే, త్రాగిన ఎడల వారు కట్టలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేదురు, ప్రాణము పోవుచున్న వానికి. అది అవసరం లేదు. 7వది, వారు త్రాగి తమ పేదరికం మరుతురు. కింది వచనము, తమ శ్రమను ఇక తలంచుకుందురు, మూగవారికి దిక్కులేని వారికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. ఏమంటుంది? నాయనా, నేను మొక్కుకున్నాను, దేవుడు నీకు ఇచ్చినాడు, నీ బలాన్ని, నీ శరీరాన్ని, నీ శక్తిని సమస్తము దేవునికే ఇయ్యాల, కానీ అన్యులతో సహవాసం చేయొద్దు. అంత మాత్రమే కాకుండా ఏమంటుంది? ద్రాక్షరసం తాగాకంటే మద్యపానం తాగాకునైనా అది తాగితే నీ నోరు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతుంది, ఒకనికి న్యాయం చేయబోయి వానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి నువ్వు బాగుగా ఉండి పేదలకు న్యాయం చేయతండి అని తన తల్లి తన కుమారునికి బోధిస్తుంది. ఒకవేళ ఇంతవరకు బోధించుకోకుండా ఉన్నట్లయితేనా, అంటే మా కుమారులు ఇట్లా ఇట్లా తిరుగుతున్నారు, మా కుమార్తెలు ఇలా ఇలా ఉన్నారని అది కాదు, కానీ పై చదువులకు వెళ్తున్న సమయంలో పిల్లలకు మనం ఇవి తెలియచేయాలండి. యవ్వన ప్రాయంలోకి వచ్చిన్నారు కాబట్టి దయచేసి ఆడపిల్లలకైతే మరి ముఖ్యంగా మన శరీరాలను భద్రంగా కాపాడుకోవాలి, అపవిత్రపరచుకోకూడదు. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలను కూడా, ఈ శరీరము దేవునిది, దేవుని ఆలయమై ఉంది కాబట్టి దాన్ని పవిత్రపరచుకోవాలి. ఏ చిన్న మర్చ కానీ, ఏది కానీ, కలంకం కానీ అంటితే అది దేవునికి లెక్క చెప్పాలని మన పిల్లలకు విలువలతో కూడిన మాటలు, అందరూ కూర్చునేటప్పుడు, అందరం కలిసి ఉంటాం కదా భోంచేసేటప్పుడు, ఏమో అందరూ కలిసి భోంచేస్తారా ఇంట్లో? అలా కలిసి భోంచేస్తే ఎవరి ఇష్టాలు అవన్నీ బయటపడతాయండి. ఎవరంతకు వాళ్ళు వచ్చి భోజనం పెట్టుకొని పోతా అంటే తెలియదు. కనీసం ఉదయకాలం అంతా లేకపోయినా రాత్రికాల సమయంలో కుటుంబం అంతా కూడుకొని అందరం కలిసి భోంచేస్తున్నప్పుడు ఫలానా చోట ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్త నాయనా, మనం ఎక్కడి నుంచో వచ్చినాము, ఈ ఊరికి వచ్చి బ్రతుకుతున్నాము, ఒక చెడ్డ మాట అయినా మన మీదికి రాకూడదు, చాలా జాగ్రత్తగా బ్రతకాలని విలువలతో కూడిన మాటలు మన పిల్లలకు తెలియచేస్తూ ఉండాలి. ఇలా మాటలు కూడా ఒక తల్లి చెప్పింది. ఎవరంటే తిమోతి గారి యొక్క తల్లి యునేకి. పౌలు గారు అంటారు, అయ్యా తిమోతి, ఇంత మంచి విశ్వాసము, ఇంత మంచి భయభక్తులు గల జీవితము నీకెక్కడి నుంచి వచ్చిందా అని నేను ఆలోచిస్తే అది నీ అవ్వ అయిన లోయిలోను, నీ తల్లి అయిన యునేకిలోను నేను చూస్తున్నాను. నువ్వు నాకు నిజమైన కుమారుడివి. పౌలు గారికి నిజమైన కుమారుడుగా తిమోతి గారు ఉన్నారంటే ఆ తల్లి ఎంత విలువలతో, ఎంత ప్రార్థనా జీవితంతో కుమారుణ్ణి పెంచిందండి.
మనము కూడా మన కుమారులను, మన బిడ్డల్ని మంచి ప్రార్థనా పరులుగా, మంచి జీవితం జీవించే విధంగా వారికి మంచి మాటలు మనం తెలియచేయాలని మొదటి మాటగా పిల్లలతో కలిసి విలువలను గూర్చి బోధించాలి అని ఉంది. రెండవదిగా చూసినట్లయితేనా పిల్లలకు తర్ఫీదు అంటే ట్రైనింగ్, క్రమశిక్షణ అంటారు కదా, ట్రైనింగ్కి వెళ్తున్నాము అంటే ఒక పని నేర్చుకోవాలంటే ఆ పని గురించి, ఆ పని ఎలా చేయాలని కొంతగా వివరిస్తారు, దాన్ని ట్రైనింగ్ అంటారు. అంటే ఏమంటారు, పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలంట. ఏం తర్ఫీదు అంటే సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము మనకు బాగా తెలిసిన విషయమే. ఎవరు? హన్నమ్మ గురించి. ఆమె గురించి ఆమె ఎంతగా దేవుని సన్నిధానంలో గోషాడుకునిందో ఒక్కసారి అట్లా చదివి వెళ్దామండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న దేవుని మాటను ఒక్కసారి చూద్దాము. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల, నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల, వాని తల మీదికి క్షౌరపుకతి ఎన్నటికీ రానియక, వాని తల మీదికి క్షౌరపుకతి ఎన్నటికీ రానియక, వాడు బ్రతుకు దినములన్నింటినూ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. చాలండి, మనకు బాగా తెలుసు కాబట్టి ఈ విషయాల గురించి నేను దాటివేస్తున్నాను. గొడ్రాలుగా ఉంది హన్నమ్మ, దేవుని సన్నిధానంలోనికి వచ్చి మొరపెడుతుంది. ఒక కుమారుని తండ్రి అని కుమారుని ఇచ్చినాడు ఆమె కన్నీటి ప్రార్థన ద్వారా. కుమారుడు పుట్టినప్పటి నుండి ఆ పిల్లవాణ్ణి మందిరంలోనికి విడిచిపెట్టేంత వరకు దేవుని కూర్చున్న బోధ ఆమె చేస్తూ వచ్చిందంటే తర్ఫీదు ఇస్తుంది, ట్రైనింగ్. అయ్యా, అందరి మాదిరిగా నువ్వు బయట తిరగకూడదు, అందరిలో కలిసిపోయి చెడ్డ మాటలు నేర్చుకోవద్దు. ఇదిగో దేవుని సన్నిధానం ఇలా ఉంటుంది, ఇది ఆవరణము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలం. గుడారము గీసి, అలనాడు మందిరాలు లేవు కదా, గుడారాలు పెట్టినారు కాబట్టి పరిశుద్ధ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అంటే ఆవరణంలో జనులు కూర్చొని ప్రార్థన చేస్తుంటారు, పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు, అతి పరిశుద్ధ స్థలంలోనికి అంటే దేవాది దేవుడు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి అక్కడికి క్రమము చొప్పున ఎవరైనా యాజకులు పోయి ధూపం వేస్తుంటే వారికి నువ్వు సహకారిగా ఉండాలి. ఆ యాజకులు చేసే ప్రతి పనిలో నీ చెయ్యి కూడా ఉండాలి. వాళ్ళు ఎలా దేవునికి మొరపెడతారో, దేవుని సన్నిధానంలో వారు ఎలా ఉంటారో, దేవుని ఎలా స్తుతిస్తారో, దేవునికి ఎట్లా మొరపెడతారో, ఇవన్నీ చిన్న వయసు నుంచి సమూయేలు గారికి చెప్తూ వస్తుంది. ట్రైనింగ్ ఇస్తున్నామా మన పిల్లలకు? బైబిల్ చదివేది ట్రైనింగ్ ఇవ్వాలి మన బిడ్డలకు. చాలా మంది చదవలేని స్థితిలో ఉన్నారండి. దైవజనులు గారు అంటుంటారు, మా నాన్న నాకు 3వ తరగతిలో నుంచే బైబిల్ చదవడం నేర్పించినాడంటే నేను కూడా నా బిడ్డలకు 3వ తరగతి నుంచే బైబిల్ చదవడం మొదలు పెట్టించినానండి. ఆశ్చర్యం ఏమంటే పెద్దమ్మాయి బాబు పదాలు కలుపుకొని చదువుతూ వచ్చి తడబడుతూ చదువుతూ వస్తున్నారు. కానీ మా ఇంట్లో పెద్ద కేడి ఉంది కదండి, బ్లెస్సీ, నాకు ఆ విషయంలో చాలా ఇష్టపడతానండి. అది మొండిదైనా కానీ ఏమంటే 3వ తరగతిలో అది బైబిల్ మొదలు పెట్టింది. అప్పటి నుంచి నేను గమనిస్తూ వచ్చినానండి, ఎప్పుడు కూడా పదం జోడించి చదవలేదండి. ఆ పిల్ల డైరెక్ట్ వచనాలు చదువుకుంటూ వచ్చింది. ఆ విషయంలో నేను చాలా బాగా గర్వంగా చెప్పుకుంటాను. బాగా చక్కగా చదువుతుంది. అదే రీతిగా నేను చదవాలని సిద్ధపడుతుంటాను, ఎక్కడో చోట ఢంకీలు కొడుతూ ఉంటాను. మనం ఏమని చెప్తున్నానంటే మన బిడ్డలకు ఒక తర్ఫీదు ఇవ్వాలి. ఇదిగో నాయనా, నువ్వు 6వ తరగతికి వచ్చావో, 7వ తరగతికి వచ్చావో, 10వ తరగతికి వచ్చావో, డిగ్రీకి వచ్చావో తెలియదు, కానీ కనీసం సంవత్సరం ముగింపులో కన్నా పరిశుద్ధ గ్రంథాన్ని అయిపోచేయనైనా అని చెప్పాలి. మన బిడ్డలకు తర్ఫీదు ఇవ్వాలండి.
దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క మాటలు, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ప్రభువు చేసిన త్యాగాన్ని ఒకసారి నువ్వు చదువునైనా. ఇదిగో క్రొత్త నిబంధనలో దేవాది దేవుడు ఎలా ఈ లోకానికి వచ్చినాడో, ఎన్ని ఇక్కట్లు పడ్డాడో, ఎన్ని అవమానాలు పొందుకున్నాడో, ఎన్ని శ్రమలు పొందుకున్నాడో, ఇవన్నీ లేఖనాలలో ఉన్నాయి. ఒకసారి నువ్వు ధ్యానించు అన్నప్పుడు, మామూలుగా మేము చెప్తూ వెళ్తున్నప్పుడు ఓహో అట్లా అనుకుంటారు. కానీ వారు కూర్చొని చదివి లేఖనాలు చదువుతున్నట్లయితేనా దేవుడే వారితో మాట్లాడతాడు. మనం కూడా మన బిడ్డలకు తర్ఫీదు ఇస్తూ ఉండాలి. ఇప్పుడు మనకు కష్టంగానే ఉంటుంది. తల్లిదండ్రులు ఏదన్నా ఒక పని చెప్పినా, ఏదన్నా ఒక మాట చెప్పినా కష్టంగానే ఉంటుంది. ఒక వయసుకు వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పిన మాటలు, మా నాన్న చెప్పిన మాటలు వినింటే మేము బాగుపడింది కదా అనుకున్నాం. ఒక దైవభక్తి గల తల్లిగా, స్త్రీగా మన బిడ్డలకు మొదటిగా వారితో కలిసి విలువలను గురించి బోధించాలా, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేదిగా ఉండాలా. జయాపజయాల గురించి, చివరిగా జయాపజయాలు అంటే ఒకవేళ జీవితంలో ఓడిపోయిన స్థితిలో మనం పడి ఉన్నట్లయితే తల్లిదండ్రులుగా మన బిడ్డలను పర్వాలేదులే, మళ్ళీ ఇంకోసారి మనకు మంచి జరుగుతుంది, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన చేయి విడిచిపెట్టడు, మనల్ని పోషించేవాడు, మన పోషకర్త అని వాళ్ళని ధైర్యపరిచే బిడ్డలుగా, ధైర్యపరిచే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. వాళ్ళని కృంగదీసే తల్లిదండ్రులుగా మనం ఉండకూడదండి. ఇప్పటి వరకు దేవుడు మనల్నందరినీ పడిపోయిన స్థితిలో నుంచి నిలవబెట్టినాడు, జయకరమైన జీవితంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మన బిడ్డలను కూడా విజయవంతమైన జీవితంలోకి నడిపించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. తలలు వంచినట్లయితే నా ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతివైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామం నాకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి మీ అమూల్యమైన మాటలు మేము ధ్యానించి ఉండగా తండ్రి, ఏ మాటలలో అయితే మేము తప్పిపోయి ఉన్నామో తండ్రి దయతో సరిచేసి తండ్రి మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మాకందరికి అనుగ్రహించండి నాయనా. అవును తండ్రి, మా బిడ్డలకు తండ్రి విలువలతో కూడిన మాటలను, అవి కూడా మీ శ్రేష్టమైన మాటలను బోధించే తల్లిదండ్రులుగా మేము ఉండుటకు తండ్రి కృప చూపించండి. మా ఎడల తండ్రి మీకున్న అపారమైన ప్రేమను, ఆ ప్రేమను తండ్రి మా బిడ్డలకు మేము తెలియపరిచే తల్లిదండ్రులుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వినిన మాటలు తండ్రి ఏ ఒక్కరు నిర్లక్ష్య భావంతో ఉంచక తండ్రి, ఇదిగో తండ్రి వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఏ వ్యాధి బాధలున్నా, ఇరుకు ఇబ్బందులున్నా దయతో తొలగించండి నైనా, ఆదరించండి తండ్రి. మీ దక్షిణ హస్త తాకిడి చేత తండ్రి సంపూర్ణ స్వస్థతను తండ్రి మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామమును హెచ్చిస్తూ, మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.